సో రైట్ చూసారు కదా ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర అయితే భారీ అయితే ఒక యుద్ధ వాతావరణం అయితే జరుగుతూ ఉందట వచ్చారు గాంధీకి సంబంధించిన నాయకులు కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ ఆందోళన అయితే చేస్తున్నారు అన్న ఏంది మరి ఏదైతే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు మీరు? అది తన స్వార్థపూర్తికంగా తన క్యారెక్టర్ ఏందనేది ప్రతి తెలంగాణ సమాజానికి కూడా తెలుసు. తను మాట్లాడే యాస భాష ప్రతి ఒక్కరు కూడా కాన్స్టిట్యున్సీలో కూడా తూ అనే ఉమ్మే పరిస్థితి. ఈ షేర్లింగంపల్లి గడ్డ గాంధీ అన్న అడ్డ ఏదన్నా ఉంటే వ్యక్తిగతంగా దూషిస్తున్నాడు. ఇంటిపైకి వచ్చి జెండా ఎగిరేస్తా అని రెచ్చగొడతా ఉన్నాడు. కాబట్టి దానికి ప్రతిఫలంగా మాకు దమ్ముంది కాబట్టి నీ ఇంటి వరకు వచ్చాం. నీకు దమ్ముంటే మా ఇంటికి రావాల్సింది 11 గంటలకు వస్తా అని చెప్పావు. నీ సవాల్ని మేము స్వీకరించాం. మాకు దమ్ముంది కాబట్టి ఈ రోజు నీ ఇంటి దగ్గరికి వచ్చి నీకు సవాల్ విసురుతూ ఉన్నామని చెప్తున్నారు. చీర జాకెట్లు గాజులు వేసుకోవాలని చెప్పేసి పార్టీ మారిన నాయకులు అని చెప్పిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? తాను రెచ్చగొట్టే విధంగా ఎన్నో వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఎన్నో విధాలుగా మమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తాం. మేము సమాధానంతో ప్రశాంతంగా ఉన్న వాళ్ళని రెచ్చగొడతా ఉన్నాడు కాబట్టి మేము ఈ రోజు ఇక్కడ వరకు రావాల్సి వచ్చిందని చెప్పి సందర్భం తెలియజేస్తాం. చెప్పండి ఏదైతే కౌశిక్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? ఇదైతే తప్పండి, చాలా 100% అయితే తప్పు. ఎందుకంటే మీరు ఏదైనా ఉంటే మాట్లాడాల్సింది అసెంబ్లీలో కానీ మీడియాలో కానీ మాట్లాడాలి. మీరు చెప్పాల్సింది ఏంది? ఇంటి మీదకి వస్తాం దౌర్జన్యం రౌడిజం కాదు కదండి చేయాల్సింది. వీళ్ళు చూపెడుతుంది ఏంది? బీఆర్ఎస్ వాళ్ళు చూపెట్టాలనుకుంటుంది ఏంది అంటే దౌర్జన్యం చేస్తాం, మేము ఏదైనా చేస్తాం. ఒక నిజాయితీ గల ఎమ్మెల్యేని ఈ విధంగా ట్రీట్ చేయడం అనేది 100% తప్పండి. మేమైతే ఇక్కడ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు గాంధీ అన్నకు మాత్రం 100% సపోర్ట్ ఉంటాం. జై గాంధీ అన్న జై. రాజీనామా చేయాల్సిందే అని చెప్పేసి అంటున్నారు. దేని విధంగా అండి రాజీనామా చేస్తారు? ఏం పార్టీ మార వాళ్ళు తీసుకున్నప్పుడు లేదా అండి? వాళ్ళు 10 సంవత్సరాల నుంచి వాళ్ళు తీసుకున్నప్పుడు లేదా? వాళ్ళు చేసిన తప్పే కదా. ఈరోజు వాళ్ళు చూపెట్టిన దారే కదా. వాళ్ళైతే సొంతంగా వెళ్ళింది ఏం లేదు కదా. వాళ్ళు అప్పుడు ఏ విధంగా భయప్రాంతాలు చేసిండు వాళ్ళు. మేమైతే స్వచ్ఛందంగా వెళ్ళినాం ఈ పార్టీలోకి అయితే, మా ఇష్టంతో వెళ్ళినాం. ఇప్పుడు కూడా అభివృద్ధి చేస్తున్నాడు అండి సార్ కూడా. ఏ రోజు ఎక్కడ ఇల్లీగల్గా ఇలాంటివి అయితే చేసినా లేవు. ఆయన పేరు మీద ఇంతవరకు ఒక రిమార్క్ కూడా లేదు. సార్ ఏం అన్యాయం చేసిండండి పార్టీకి అన్యాయం చేసినండి. ఈ రోజు మీకు కలిగితే అప్పుడే మీరు తీసుకునే లేకుండా అప్పుడెందుకు చేసిండు? అప్పుడు మీరు చేసిన పనే కదా. ఈ విధంగా చేయడం అయితే గాంధీ సార్ మీరు ఇంటికి వస్తాము, పూలు ఇస్తాము, గాజులు ఇస్తాము, మేము కూడా తీసుకొచ్చినాం. ఈ రోజైనా సరే రేపు వచ్చినా సరే ఇవ్వడానికి అయితే మేము రెడీగా ఉన్నాము.